ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అనుదిన వాగ్దాన కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలండి. మరి వాగ్దానాలు మీకు మీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్మి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. సరికొత్త రీతిలో అనుదినము దేవుడు ఒక నూతనమైన వాగ్దానాన్ని మనకిస్తూ, మరి ఆ వాగ్దానం చేత మనల్ని ఎంతగానో బలపరుస్తూ ధైర్యపరుస్తూ, మరి దేవుడు మనతో కూడా ఉన్నాడనేటువంటి విశ్వాసంతో ముందుకు నడవడానికి ఎంతో నమ్మకంగా దేవుని యొక్క కృప మన జీవితంలో విస్తరించడానికి ఈ వాగ్దానాలు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయని నేను నమ్మి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం మనం చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటను మనం చూద్దాం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటూ ఉన్న మాట, భయపడకుము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన సొత్తై ఉంటూ ఉన్నాం. ఎందుకంటే తల్లి గర్భములో మనల్ని పిండంగా రూపించుకున్నవాడు ఆయన, మనల్ని భూమి మీద పుట్టించినవాడు ఆయన, మనకి ప్రాణం పోసి ఈ రోజు వరకు సజీవులుగా ఉంచిన దేవునికి మనం ఎంతైనా రుణపడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కనుక మనం ఎవరి సొత్తు అనంటే, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆయన ద్వారా మనం రూపించబడ్డాం. కనుక రక్షించబడిన మనం అందరం కూడా మనం ఆయన సొత్తు అయింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఆయన సొత్తుగా, ఆయన పిల్లలుగా, ఆయన సొంతంగా, ఆయన స్వాస్యంగా ఉన్న మనము ఏ విషయంలోనూ భయపడవద్దని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడి సహోదరుడా, ఒకవేళ ఏదో ఒక విధమైన భయము చేత, ఏదో ఒక భయం నిన్ను ఆవరించగా, మరి భయభ్రాంతులకు గురయ్యి ప్రతి క్షణం భయంతో బ్రతుకుతూ ఉన్నావేమో, ఏ సమస్య గుండానైనా నువ్వు వెళుతూ భయపడుతున్నావేమో, ఏ వ్యాధి అయినా నిన్ను భయపెడుతుందేమో, కలిగి ఉన్న రుణాలు నిన్ను భయపెడుతూ ఉన్నాయేమో, ఏ కారణం చేత నువ్వు భయపడుతూ ఉన్నా, ప్రభు అంటున్న ఒకే ఒక్క మాట, భయపడద్దు, నువ్వు నా సొత్తుగా ఉన్నావు, తప్పకుండా నేను నిన్ను విడిపిస్తాననే దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు వగు ప్రియ పరలోకపు తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరు మాట్లాడిన ఈ మాట కొరకే వందనాలు. భయపడకుము, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటూ ఉన్నావు. నిజమే తండ్రి, మేము నీ సొత్తుగా ఉన్నాం కనుక భయపడకు అన్న ఆ మాటను ఆధారముగా చేసుకొని నీవే మాకు సమస్తమై ఉన్నావు గనుక తండ్రి, ఆ భయాన్ని మేము విడిచిపెట్టి ధైర్యముగా నీతో కూడా నడవడానికి కృప చూపించండి. అట్టి భయపెట్టే సాతాను ఆలోచనలు లయపరచండి. భయాన్ని మాలో నుండి పారద్రోలి ధైర్యము కలిగిన నీ ఆత్మను మాలో ఉంచి స్థిరపరిచి ఈ ప్రార్థనలు ఏకీవించి వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని మెండారుగా బలపరిచి దీవించమని, మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.